ఒంగోలు మంగమూరు రోడ్డు ఆశ్రమం సమీపంలో భారీ చోరీ జరిగింది. పార్థసారథి నగర్ లోని శ్రీనాథ్ అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల 30న శ్రీనాథ్ కుటుంబం పుదుచ్చేరి వెళ్లింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. 700 గ్రాముల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, 8 లక్షల నగదు, 50 కిలోల రాగి కడ్డీలు ఎత్తుకువెళ్లారు. శ్రీనాథ్ ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేస్తున్నారు. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేసరికి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇంట్లో నగదు, డబ్బు, బంగారం, వెండి వస్తువులు పోయాయి. సుమారుగా ఒక 20 lakhs 25 lakhs దాకా మొత్తం వర్త్ అవుతాయి. వెండి ఒక 3 kg ఆర్నమెంట్స్, క్యాష్ ఒక 7 లక్షల క్యాష్, బంగారం ఉంది. సీసీ కెమెరాలు బ్రేక్ చేశారు. DVR తీసుకెళ్ళిపోయారు. వీధి లైట్స్ ఉన్న మా ఇంట్లో నుంచి ఉండే లైట్స్ అన్ని కట్ చేసి నిన్న సాయంకాలం 4 వరకు కూడా కెమెరాలన్నీ మావి రన్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు నైట్ అంటే నిన్న నైట్ నుంచి జరిగాయి. నైట్ మార్నింగ్ నుంచి మాకు కెమెరాలు పనిచేయలేదు. మేము ఇంటికి వచ్చాక ఏమైనా సర్వర్ ప్రాబ్లం వల్ల ఏమైనా కెమెరాలు ఆగిపోయామో అనుకున్నాం. మేము ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకుంటే కానీ మేము ఇప్పుడు తలుపు తెరిస్తే అన్ని వాకిలు తెలిసి బ్రేక్ చేశారు. దొంగతనంలో సుమారు 415 గ్రాములు బంగారు వస్తువులు, 3 kgల వెండి వస్తువులు, 7 లక్షల రూపాయల క్యాష్ మరియు 50 kgలు రాగి బిస్కెట్స్ చోరీకి గురైనట్టు మాకు రిపోర్ట్ ద్వారా తెలియపరిచారు. వెంటనే మా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము వెళ్ళి అక్కడ సాక్ష్యాలు సేకరించడంలో నిమగ్నమై ఉన్నారు. ఇతను ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. దొంగతనంలో సుమారు ఒంగోలు మంగమూరు రోడ్డు ఆశ్రమం సమీపంలో భారీ చోరీ జరిగింది. పార్థసారథి నగర్ లోని శ్రీనాథ్ అనే వ్యక్తి ఇంట్లో ఈ చోరీ చోటు చేసుకుంది. గత 30న శ్రీనాథ్ కుటుంబం పుదుచ్చేరి వెళ్ళింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, విద్య ఒంగోలులోని మంగమూరు రోడ్ లో ఇనేని శ్రీనాథ్ అనే వ్యక్తి ఇంట్లో అయితే ఈ భారీ దొంగతనం అయితే జరిగింది. సుమారుగా ఈ దొంగతనంలో 1.5 విలువైన సొత్తును అయితే దొంగలు దోచుకెళ్లారు. ముఖ్యంగా బాధితుడు శ్రీనాథ్ గాంధీ రోడ్ లోని శివశంకర్ జ్యువెలర్స్ లో దుకాణంలో పనిచేస్తుంటారు. అయితే ఆయన గత నెల 30వ తేదీన తన కుటుంబంతో కలిసి పుదుచ్చేరి విహారయాత్రకు వెళ్లారు. అయితే విహారయాత్ర ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇంటికి చేరుకున్న సమయంలో ఇంట్లో తలుపులు పగలగొట్టి ఉండడం, సామాన్లు చెల్లాచెదరుగా పడి ఉండడం తోటి ఇంట్లో దొంగతనం జరిగినట్లయితే గుర్తించి అనుమానించి లోపలికి వెళ్లి చూశారు. అయితే డూప్లెక్స్ భవనంలో పలు కబోర్డ్ లో దాచి ఉంచిన బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులు, నగదు దొంగతనానికి గురైనట్లు మాత్రం ఇటు శ్రీనాథ్ గుర్తించారు. అయితే మొత్తంగా 700 గ్రాముల బంగారం ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, 8 లక్షల నగదు, 50 కిలోల రాగి కడ్డీలు మాయమైనట్లు బాధితుడు శ్రీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దొంగతనంలో ఇంటికి ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించి వాటి హార్డ్ డిస్క్ లో సైతం దొంగలు తీసుకెళ్లారు. దీంతో పాటు ఏదైతే ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు కూడా పగలగొట్టారు. అయితే ప్రస్తుతం జరిగిన దొంగతనంపై పోలీసులు ఫిర్యాదు అందుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అయితే దొంగతనం జరిగిన దానిపై ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధాకర్.